ఓకేనా? యా. హాయ్ బ్రో. హలో హాయ్. అయితే నిన్న తమిళనాడులో ఎలక్షన్స్ జరిగాయి. అవును. అయితే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ పోటీ చేసినప్పుడు 2 చోట్ల పోటీ చేశారు. అవును. సేమ్ అదే విధంగా విజయ్ గారు కూడా 2 చోట్ల పోటీ చేశారు ఫస్ట్ టైం. అవును. మరి ఈయన పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఓడిపోయారు. అవును. మరి ఆయన గెలుస్తాడా గెలవడా అంటే ఏం చెప్తారు విజయ్ దళపతి? ఎవరు ఎన్ని చేసినా విజయ్ అన్న ఖచ్చితంగా తమిళనాడుకి సీఎం అవుతాడంతే. ఏ నమ్మకంతో చెప్తున్నారు? నమ్మకం, ధైర్యం, ధైర్యంతో కాన్ఫిడెన్స్, చేయగలననే నమ్మకం, పట్టుదల, కృషి, తెగింపు, ధైర్యం అవన్నీ ఉన్నోడే విజయ్. అంటే అవన్నీ ఉన్నాయని దేని చూసి చెప్తున్నావు అని అడుగుతున్నా. చెప్తున్నా తమిళనాడులో మొత్తం 238 ప్లేసులు. తెలుసుకో, తెలియదు నీకు? అన్ని ప్లేసుల్లో పోటీ చేసినోడు ఎవరు? విజయ్ అన్న. ఇలా చెయ్యాలని ఏం కావాలి? ఇక్కడ కావాలి ధైర్యం ఉండాల, కాన్ఫిడెన్స్ ఉండాల, నమ్మకం ఉండాలా, తెగింపు ఉండాలి, చేయగలను అనే ఏం కావాలా? సంకల్పం ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటున్నారు. సంకల్ప బలం కావాలా. గెలిచామో ఓడిపోయామో తర్వాత సంగతి భయ్యా. అన్ని ప్లేసుల్లో పోటీ చేసామో లేదా అంతే. అంతేగాని భయ్య అనుకో, పదవి కావాలనో, డబ్బులు కావాలనో సగం వరకే చేస్తా పోటీ. ఇప్పుడు అక్కడ నేను చేయను అనుకోవడం రాంగ్. హీరో అన్నంత మాత్రం అందరూ ఓటేయాలని లేదు కదా. సినిమాలు అంటే చూస్తారు కానీ రాజకీయాలు నమ్ముతారా? వచ్చిన వెంబడే నమ్మాలంటే నమ్మరు. అదే సినిమాలు చేసినంత మాత్రం రియాలిటీలో చేస్తారో చేయరు డౌట్ అందరికి. కానీ బయట జనం అందరూ సినిమా హీరోల కోసం కోసేసుకుంటారు పాపం. కొంతమంది కింద కోసుకుంటాడు, పైన కోసుకుంటారు. సార్ అది పని సరే, ఓకే తీసి. కాబట్టి ఏంటంటే రాజకీయం వేరు, సినిమా వేరు. రాజకీయం అనేది రియల్, సినిమా అనేది రీల్. కాబట్టి ఖచ్చితంగా ఒక మనిషి ఒక పని అనుకొని వచ్చి నిలబడి నేను చేయగలను ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అడిగాడంటే కారణం చేస్తాననే కదా. కాబట్టి ఖచ్చితంగా విజయ్ అన్న సీఎం అవుతాడు. తమిళనాడు జనాలు కూడా ఓట్లు వేశారు. ఇంకొక 4 రోజుల్లో రిజల్ట్స్ రాబోతున్నాయి. సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. చేసిన తర్వాత నుంచి వెంటనే పని స్టార్ట్ చేస్తాడు. ఇంకా తమిళనాడుని డెవలప్మెంట్ చేయాలంతే. అదే దేశంలో తమిళనాడుని సింగపూర్, జపాన్, అమెరికా, మలేషియా, స్విట్జర్లాండ్ అన్ని చేయాలని కోరిక అందరికి. విజయ్ అన్న ఖచ్చితంగా సీఎం అవ్వాలి, దేశాన్ని డెవలప్మెంట్ చేయాలి అంతే.